హాయ్ అండి, వెల్కమ్ టు హమ్మింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది అందరూ చేసేదే కదా, ఇందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా? ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దామా? వంకాయ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వంకాయలు 1/2 కిలో, ఆనియన్స్ 2, పచ్చిమిర్చి 2, టొమాటో 2, కరివేపాకు, చింతపండు గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పోపు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, మెంతులు, పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి. ఆనియన్స్, మిర్చి, టొమాటో ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసి కట్ చేసిన వంకాయ ముక్కల్ని వేయండి. ఇప్పుడు వంకాయ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ఒక ప్యాన్లో ధనియాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. అది చల్లారాక మిక్సీలో వేసి పౌడర్ చేయండి. పౌడర్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చేస్తే చాలు, మరీ మెత్తగా అవసరం లేదు. ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసి వంకాయ ముక్కల్ని ఫ్రై చేయండి. ఫ్రై చేసిన వాటిని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లో పోపు వేయాలి. దానికి ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసి అవి వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది కూడా ఫ్రై అయ్యాక టొమాటోస్ని యాడ్ చేసుకుందాం. టొమాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీలో చేసుకున్న మసాలా పౌడర్, గరం మసాలా, చింతపండు గుజ్జు, సాల్ట్ యాడ్ చేసి బాగా కలపండి. అందులో వేపిన వంకాయ ముక్కల్ని వేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కలిపితే మన వంకాయ కర్రీ రెడీ. ఇప్పుడు దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.